హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో టాటాయిస్ ఏం తింటుంది, అది ఎలా గ్రో అవుతుందో చూపిస్తాను. ఇది మాకు పొలంలో దొరికిందండి. ఇంటికి తీసుకొచ్చి ఫీడ్ చేసాము. ఇది ఎక్కువగా బెండకాయలు తింటుంది, ఇంకా పాలకూర, ఇంకా క్యారెట్ తింటుంది. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదని వేద పండితులు చెప్తారు. చాలామంది బొమ్మలుగా పెడతారు. ఇవి పూజ గదిలో కూడా పెడతారు. ఎందుకంటే హరి హరి అని నామస్మరణ చేస్తూ ఉంటాయంట. ఇవి ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది హిందువులు నమ్ముతారు. ఇంటికి తీసుకొచ్చాక ఒక రోజు వీటికి నెట్లో సెర్చ్ చేస్తే తామర పువ్వులు, అది మందార పువ్వులు తింటుందని చూసాము. కానీ మేము అవి పెట్టి చూస్తే అసలు తినలేదు. ఇది లేడీ ఫింగర్స్ బాగా తింటుంది. బెండకాయలు చాలా ఇష్టంగా తింటుంది. అది చిన్న చిన్న అడుగులు వేస్తే చిన్న పిల్లలు ఇంట్లో నడిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది మాకు. చాలా బాగుంది. నక్షత్ర తాబేలు ఇది తీసుకెళ్ళి మళ్ళీ పొలంలోనే వదిలేసాము ఒకరోజు ఉంచుకొని. ఇది మాకు పొలంలో నడుస్తూ ఉంటే దొరికింది. నేను తీసుకొచ్చి క్లీన్ చేసి ఇంట్లో ఉంచుకొని తర్వాత ఫీడ్ చేసి మళ్ళీ పొలంలోనే వదిలేసాము. చాలామంది ఈ విషయం చెప్తే ఎందుకు వదిలేశారు అసలు, నక్షత్ర తాబేలు ఎంత రేటు ఉంటాయో తెలుసా, అది ఇంట్లో ఉంటే ఎంత ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా అని అన్నారు. కానీ ఒక చిన్న జంతువుని ఇంట్లో ఉంచుకోవడము నాకు మంచిగా అనిపించలేదు. ఇది మాంసాహారి అని అంటారు. మాంసాహారి కాదండి, ఇది పూర్తిగా వెజిటేరియన్, శాకాహారి. ఓన్లీ కూరగాయలు మాత్రమే తింటుంది, ఇంకా వాటర్ తాగుతుంది. ఎంత చక్కగా లేడీ ఫింగర్ తింటుందో ఈ వీడియోలో చూడండి మీరు. ఒక్కరోజు మాత్రం ఉంచుకొని వీడియో తీశాను. ఇది కూర్మావతారం, విష్ణుమూర్తి యొక్క అవతారం కూడా అని అంటారు. ఇది రోజుకు 2 బెండకాయలు తింటుంది. ఎప్పుడైనా బెండకాయలు లేనప్పుడు క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు. చాలామంది ఇంట్లో పెంచుకునే వాళ్ళకి టాటాయిస్ అసలు ఏం తింటుంది, తాబేలు అసలు ఎలా ఉంటుంది, ఎలా గ్రో అవుతుందని అంటారు. మీరు బెండకాయలు ఇంకా క్యారెట్ తురిమి వేసి పెట్టొచ్చు దీనికి. ఇంకా దాని డైజెషన్ సిస్టమ్కి బెండకాయలు అనేవి చాలా ఉపయోగపడతాయి. దాని ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. మేము తీసుకొచ్చినప్పుడు కొంచెం బాగాలేకుండే, సాయంత్రం వరకు అది నార్మల్ అయిపోయింది. అది ఎందుకంటే పొలంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆకులని తింటుంది కదా, ఆకులని చిన్న చిన్న పువ్వులని తింటుంది ఇది. లైక్ ఎలాంటి అంటే, మేము పల్లి చెట్టు ఉంటుంది కదా, పల్లి చెట్టు పువ్వులు, మన వేరేవి చిన్న చిన్న చెట్లకి పువ్వులు పూస్తాయి చూడండి, అవి తీసుకొచ్చి వేసాము. అది చక్కగా తినింది. బెండకాయలు తిన్న తర్వాత దీనికి స్నానం చేయించి లైట్గా కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె రుద్దితే చూడండి ఎలా మెరిసిపోతుందో. అందమైన నక్షత్ర తాబేలు ఆ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చిన్న కృష్ణుడు ఇంట్లో ఎలా నడుస్తాడో అలా అనిపించింది మాకు. దాని పాదాలు, అది మనుషుల వినికిడిని కూడా పసిగట్టగలదు. చాలా తెలివైంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.